ఖాళీగా కూర్చుని టీవీ చూడకపోతే మార్కెట్కి వెళ్ళి ఆవకాయ పట్టాలి కదా, వెళ్ళి కాయ తేవచ్చు కదా. వారం సెలవు వారం 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 అలాగే అయిపోతుంది మనకి. సెలవు వస్తే నీకు ఏదో ఒక పని చెప్పడం మాత్రం ఏదో ఒక పని పెట్టాలి నాకు కదా. వీకెండ్స్ లోనే నువ్వే కనిపిస్తావు కాబట్టి పెట్టాలి, తప్పదు. వీక్ డేస్ లో అంటే ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా మరి. ఆదివారం శనివారం ఏమైనా వచ్చి ప్రశాంతంగా కూర్చుందాం అంటే లేదు, ఏదో ఒకటి అది చెప్పు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇదే చెప్తావు. లేదంటే ఆవకాయ పట్టుకోవడం మానేద్దామంటే ఓకే, నాకేం పర్వాలేదు. సరే ఆవకాయ పట్టాలి కదా. సరే వెళ్తాలే. అక్కడ ఆడికి చెప్పేసి ఉంచాను, వెళ్తే మీకు ఇచ్చేస్తాడు. మనం ఎప్పుడు ఇచ్చేవాడే, ఆడు ఇస్తాడు. ఓ 25 కాయలు ఏం పట్టుకురండి. చెప్పు, కొత్తపల్లి కొబ్బరే చెప్పా. కొత్తపల్లి కొబ్బరే చెప్పాను. మంచి కాయలు తీసి పక్కన పెట్టమని చెప్పాను. ఓ 25 కాయలు పెడతానమ్మా అన్నాడు. వెళ్తే తెచ్చేసుకుంటే మనమే కోసుకోవాలి కదా, అందుకనే కదా ఇప్పుడు. మనమే కోయాలి. నువ్వేమో బయట కోయినవు, మనమే కోసుకోవాలా. బయట కోస్తేనేమో నచ్చదు మరి. ఫస్ట్ నుంచి మనకు అలా అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏమో టక్టకా కొట్టేస్తారు, ముక్క ముక్కలాగా ఉండదు మరి. సర్లే, నువ్వైతే కత్తిపెట్టి అది రెడీ చేయి, నేను వెళ్తాను, వెళ్ళి తీసుకుని వస్తా. నాకు కొంచెం టీ పెట్టు. అన్నీ రెడీగానే ఉన్నాయి, మీరు వెళ్ళి కాయ తెచ్చేస్తే అన్ని వెల్లుల్లిపాయలు అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. పట్టేసుకుందాం, అయిపోతుంది. ఒక 1 అవర్లో ఆవకాయ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నేనైతే వెళ్తాను, కొంచెం టీ పెట్టి. సరే అయితే వెళ్తా. మొత్తానికి మార్కెట్కి వెళ్ళి నేను మామిడికాయలు తీసానండి. సారీ, మామిడిపళ్ళు కాదు, ఆవకాయ తీసుకొస్తాను. సో ఇవి కొత్తపల్లి కొబ్బరి. మేము యాక్చువల్గా ప్రతిసారి ఇవే పెడతాం. అంటే వేరే వేరే కాయలు ఎలాగుంటాయి అంటే మెత్తపడిపోయినట్టు ఉంటుంది. బట్ మాకు ఈ కొత్తపల్లి కొబ్బరి సంవత్సరం పొడుగునా మాకు చాలా గట్టిగా ఉంటుంది. ముక్క అసలు ఎక్కడ కూడా మెత్తపడదు. సో అందుకని మేము ప్రతిసారి ఈ మామిడికాయలే పెడతాం ఆవకాయకి. చూసారు కదా, ఇంకా ఇలా ఉంటాయి కొత్తపల్లి కొబ్బరి. బాగుంటాయండి టేస్ట్ కూడా, అండ్ కాయ కూడా పుల్లగా ఉంటుంది. సో మేము ఎప్పుడు ఇవే పెట్టుకుంటాం. అండ్ ఏంటంటే అందరూ కొనుక్కుని అక్కడ మార్కెట్లో కొనుక్కుని అక్కడే ముక్కలు చేయించుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే మాకు అలా ముక్కలు వాళ్ళు సరిగ్గా కొట్టరని మేము చేయించుకో. మా ఫాదరు ఆల్ టైం నుంచి కూడా మా ఇంట్లో మా ఫాదరే ఆవకాయ పట్టేవారు. ఆయన నా చిన్నప్పుడు ఆయన నేర్పించారు. ఎప్పుడైనా ఇంట్లో రేపొద్దు నీకు ఆవకాయ పెట్టాల్సిన పరిస్థితి వస్తే నువ్వు నేర్చుకో అని చెప్పి. ఇప్పుడు మా ఫాదర్ కొయ్యలేరు, ఏజ్ అయిపోయింది, ఆయన కొయ్యలేరు. అందుకని ఇప్పుడు నేను నేర్చుకున్నా, నేను స్టార్ట్ చేశాను. సో నేనే ముక్కలు కోస్తాను మొత్తం. సో ముక్కలు ఏంటంటే ఎలాగంటే ముక్కలు కోసేటప్పుడు ఎలా కోస్తాం అంటే మా నాన్నగారు నాకు నేర్పించింది ఏంటంటే ప్రతి ముక్కకి ఆ పైన టెంక్ ఉంటుంది చూసారా, ఆ టెంక్ ఉండేటట్టు కొయ్యాలంట. ఎందుకంటే అలా ఉంటే ముక్క అంట మెత్తపడదంట. సో అండ్ ముక్క కూడా కోసేటప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెగాలంట. అదేమన్నా పేలినట్టు అంటే చూడండి, 2 ముక్కల్లాగా పక్కన సైడ్ చిన్న చిన్న ముక్కలు కట్ అవుతుంటాయి ఒకసారి కోసినప్పుడు. అలా పడితే ఆవకాయ కూడా పాడైపోతుందంట, మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి మా నాన్నగారు నాకు నేర్పించారు. సో ఆయన నేర్పించిన దాని ప్రకారంగా కరెక్ట్గా నేను ముక్కలు అలాగంటే పేలకుండా కోస్తాను ఎక్కడ కూడా. అంటే మొత్తం మీద కాయలో ఒక 2-3 ముక్కలు పోతాయి అనుకోండి. బట్ చూసారు కదా ముక్కలు ఎలా ఉన్నాయో, కరెక్ట్గా అంటే సమానంగా ఉంటాయి అన్నమాట. ముక్క నేను ఎప్పుడు కూడా కోసినా మా నాన్నగారు నాకు అలా నేర్పారు, సమానంగా కోయడం. సో నేను వీలైనంత వరకు ముక్క ఎక్కడ పేలకుండా సమానంగా వచ్చేటట్టు కోస్తా ముక్కని జాగ్రత్త. అండ్ ఇంకోటి, ముక్క మనం మామిడికాయ కోసినప్పుడు అంటే ఆ జీడి ఉంటుంది కదా, తీసేసిన తర్వాత ఆ లోపల చాలా నీట్గా క్లీన్ చేయాలి. అందులో ఒక లేయర్ ఉంటుంది, వైట్ లేయర్. ఆ లేయర్ ఉన్నా కూడా ఆవకాయ పాడైపోద్ది. సో ఇవన్నీ నేను మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నాను. మా ఫాదరు ఎలా కొయ్యాలి ఏంటి, మామిడికాయ ఎలాగ ఉండాలి ఏంటని. ఈవెన్ మామిడికాయ కూడా మా దగ్గర మేము ప్రతిసారి అక్కడే ఎందుకు తెచ్చుకుంటాం అంటే అండి, ఎలాగంటే బేసిక్గా మామిడికాయ కింద పడినా మామిడికాయకి పనిచేయదు, కాయ కింద పడితే. సో ఆడేం చేస్తారంటే చిక్కంతో కోస్తారు. సో కోసి ఇస్తారు మాకు, అందుకని మేము ప్రతిసారి వాళ్ళదే తెచ్చుకుంటాం. చూసారు కదా, చూడండి మామిడికాయ ముక్కలు ఎంత చక్కగా వచ్చాయో. అంటే మార్కెట్లో మరి ఇలా వస్తుందని నేనైతే అనుకోను, మాకు నచ్చదు. బేసిక్గా మేము ఎప్పుడు చేయించుకోలేదు, అందుకని మేము ఎప్పుడు బయట ముక్కలు కోయించాం, మేమే కోసుకుంటాం. సో ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం మేము అలాగే పెట్టుకుంటాం కాబట్టి మాకు ఎప్పుడు ఆవకాయ ముక్క మెత్తపడినట్టు ఎప్పుడు మేము చూడలేదు. ఎక్కడా కూడా ఏమన్నా ఒక కాయ ముగ్గిపోతే మెత్తపడిపోద్దేమో తప్ప పచ్చిగా ఉన్న కాయ మాకు తెలిసి ఎక్కడా కూడా ముగ్గదు అసలు. నాకు మెత్తబడదు అసలు, తినడానికి చాలా. ఈవెన్ 6 నెలలు కాదు 7 నెలల తర్వాత అయినా సరే ముక్క కొరికితే కరక్మంటుంది, అంత గట్టిగా ఉంటుంది. సో మేము అందుకని అదే కొత్తపల్లి కొబ్బరి పెడతాము.
అండ్ మా ప్రాసెస్లోనే మేము పెట్టుకుంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్రాసెస్లు పెడతారు. సో మా ప్రాసెస్ మా అమ్మ వాళ్ళు మాకు నేర్పించిందే మాకు అలవాటు. మా ఇంట్లో మా అక్క వాళ్ళైనా సరే మేమైనా ఎలాగైనా నేను అలాగే పెట్టుకుంటాం. ఇంక ఇప్పుడు మా అమ్మగారు పెట్టే పరిస్థితి ఆవిడకి కూడా ఏజ్ వచ్చేసింది. ఇంక అందుకే అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. సో దీనికి ఏంటంటే కావాల్సిన మాకు ఆ కత్తిపేట ఉంటుంది చూసారా మామిడికాయ కోయడానికి. ఆ మామిడికాయ కోసే కత్తిపేట కూడా సెపరేట్ కత్తిపేట ఉంటుంది. సో ఆ కత్తిపేట మేము ఊర్లో చేయించి తీసుకొస్తాం. సో ఆ కత్తిపేట ఓన్లీ మామిడికాయకే మేము వాడతాం అనమాట. అండ్ దీనికి మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే యాక్చువల్గా మేము 25 కాయలు పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం. దానికైతే కేజీన్నర ఆవుపిండి ఉంటుందండి. మేము కేజీన్నర ఆవుపిండి తీసుకుంటాం. అండ్ కేజీ సాల్ట్ తీసుకుంటాం. 2 కేజీలు కారం వేసుకుంటాం. అండ్ దీనికి 4 కేజీలు పల్లీల నూనె ఉండాలి. అండ్ వెల్లుల్లిపాయలు అవన్నీ కలిపి మనకు నచ్చినట్టు మేము ఎక్కువ వేసుకుంటాం వెల్లుల్లిపాయ. ఎందుకంటే కొన్ని వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసి కలుపుతాం, కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి కలుపుకుంటాం అనమాట. అందుకని ఒక 2 కేజీలు 3 కేజీల దాకా మేము వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం. మేము వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటాం. సో అవి మనకు నచ్చినట్టు. అండ్ 150 గ్రాములు మొత్తం 2 కలిపి మెంతులు, ఆ జీలకర్ర 2 కలిపి 150 గ్రాములు ఉండాలి. అవి బాగా వేయించి వాటిని కూడా దీంట్లో ఏం చేస్తామంటే ఆవకాయలో కలుపుతాం అనమాట. సో కలిపి మేము ఆవకాయ పడతాం. అందుకని మేము అదే వేలో మా అమ్మగారు ఎలా నేర్పించారో అలాగే పట్టుకుంటాం. అండ్ మాకు 25 కాయలు అంటే దగ్గర దగ్గర ఒక 6 కేజీలు అనుకోండి. 6 కేజీలు ఆవకాయ వస్తుంది మాకు. 25 కాయలు అంటే 6 కేజీల దాకా మనకి ఆవకాయ వస్తుంది. సో ఈ ఆవకాయని మేము ఈ ఆవు పిండి కలిపి జాగ్రత్తగాని అన్నీ చాలా పద్ధతిగా కలుపుతాం అనమాట. తడి తగలకుండా ఎక్కడ కూడా చిన్న తడి ఉన్నా కూడా వేసే ఏ వస్తువుకైనా ఏదన్నా మనం ఇలా కొలతలు వేసేటప్పుడు దేంట్లో అయినా చిన్న తడి ఉన్నా లేకపోతే చుట్టుపక్కల ఎవరన్నా నీళ్లు జల్లుతామని ఎవరిని దగ్గర కూడా రాను మేము ఆవకాయ పట్టేటప్పుడు. అంత పద్ధతిగా పడతాం. అంటే మా సెంటిమెంట్స్ మాకు, అందుకని ఆవకాయ పోకుండా ఉండాలని ఇవన్నీ ఇంకా అన్నీ వేసి కారం అన్నీ మేము మా కొలతల ప్రకారంగా మాకు కావాల్సినట్టు కారం, ఈ ఆవు పిండి, ఈ జీలకర్ర పిండి అన్నీ మేము వేసుకుని కలుపుకొని జాగ్రత్తగా నీట్గా వాటిని మొత్తం బాగా కలుపుతాం అనమాట. కలిపి మేము మళ్ళీ ఏం చేస్తామంటే 3వ రోజు మళ్ళీ తిరిగేస్తాం దాన్ని. యాక్చువల్గా ఈ తిరిగేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఆయిల్ కావాలంటే ఆయిల్ కలుపుకొని ఇంకా ఫైనల్ స్టేజ్కి మేము అప్పుడు తినటం స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు మేము తినం. 3 రోజులు కలిపే వరకు మేము తినం. అప్పటి వరకు దాన్ని స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తామంటే అప్పుడు అంటే కుండలు ఉండేవి కాబట్టి కుండలో పెట్టేవారు. ఇప్పుడు కుండలు లేవు కదా, అప్పుడు అంతా బాగా కలిపి ఏం చేస్తామంటే ఏదైనా ప్లాస్టిక్ జాడీలు అంటే పగిలిపోతే, ఇప్పుడు జాడీలు మనం ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు ఏంటంటే జాడీ లాంటివి మనం మెయింటైన్ చేయలేమని చెప్పి ప్లాస్టిక్ బకెట్ ఉంటుంది మాకు. ప్రతి సంవత్సరం మేము వేసుకునే బకెట్. ఆ బకెట్లో బాగా కలిపేసి మేము ఏం చేస్తామంటే బాగా మొత్తం కలిపి ఆ బకెట్లో కూడా కొంచెం ఆయిల్ వేసి అన్నీ వేసేసి మేము ఇందులో కలిపిందంతా బకెట్లోకి వేస్తాం అన్నమాట. మొత్తం ఇందులో కలిపి మొత్తం మేము ఈ బకెట్లో వేసినప్పుడు ఆ కలిపింది ఒకటే వేయమండి. యాక్చువల్గా ఏంటంటే కొంచెం కొంచెం వేసేది మళ్ళీ దానిపైన మళ్ళీ ఒక లేయరు ఆయిల్ కలిపి అలాగ మేము వేసిన ప్రతిసారి లేయర్ వైజ్ మేము కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ మళ్ళీ దాంట్లో ఆవకాయ అలా వేస్తాం అనమాట. అలా వేసి మొత్తం ఫైనల్గా వేసి మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసి దాన్ని మేము ఏం చేస్తామంటే మూతి కడతామంట. అంటే యాక్చువల్గా పూర్వం మూతి కట్టడం అంటే యాక్చువల్గా అందులో స్మెల్ బయటకు పోకుండా క్లాత్తో కట్టేవారు. సో అలాగా ఇదివరకు కుండలు కాబట్టి కుండలు కట్టి చేసేవారు. ఇప్పుడు కుండలు లేవు కదా, బకెట్ని ఏం చేసామంటే క్లాత్ పెట్టి అలా పెట్టి పైన మూత పెడతాం అనమాట. అలా కట్టేస్తాను నేను. కట్టేసి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ ఎవ్వరూ ముట్టుకోకుండా చీపురు తగలని చోట
ఎవరు అంటే మనం నడిచే గాలి కూడా తగలని చోట్లో మేము దాస్తాం. తీసి 3 డేస్ తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి కలిపి మళ్ళీ మనకు కావాల్సిన ఏమైనా ఆయిల్ అది కావాలనుకుంటే ఆయిల్ అది యాడ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు 3వ రోజు నుంచి మేము తినటం స్టార్ట్ చేస్తాం. అండ్ లాస్ట్లోని ఆ మిగిలిపోయిన తర్వాత ఆ ఆవుపిండి, ఆ కారం అన్నీ కలిపిన దాంట్లో అన్నం కలుపుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి. నిజంగా ఎంత బాగుంటుందంటే, చిన్నప్పుడు మేమైతే మా అక్క, మేము, మా అమ్మగారు కలుపుతుంటే పోటాపోటీని తినేసేవాళ్ళం. మాకు పెట్టండి, మాకు పెట్టండి అని. సో ఆ అలవాటు ఇంకా ఇప్పటికీ ఉంది. ఇంకిప్పుడు మేము ప్రతిసారి మేము ఆవకాయ కలిపిన ప్రతిసారి మేము ఖచ్చితంగా తింటాము. కానీ టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. చూశారు కదండి నా వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్, బాయ్.